ఎస్ సార్, చెప్పండి సార్, చెప్పండి సార్. మా అత్తమ్మ గారు వచ్చారు, మా మిస్సెస్, మా పాప 3 generations. వెరీ గ్లాడ్, వెరీ గ్లాడ్. చెప్పు బాబు, చెప్పండి. గురుగారు, నేను కార్పొరేట్ కంపెనీలో రీజనల్ మేనేజర్గా పనిచేస్తాను. వెరీ గ్లాడ్. తెలంగాణ స్టేట్ హెడ్. గురుగారు, ఇప్పుడు మీరు చెప్పింది మొత్తం అందులో మా డే టు డే లైఫ్లో కూడా ఇంకా ఉపయోగించుకొని, ఐ మీన్ ఈ జన్మనే ఆఖరి జన్మ చేసుకోవడానికి, డే టు డే లైఫ్లో ఉపయోగించుకొని ఈ జన్మనే ఆఖరి జన్మగా చేసుకోవడానికి మీరు చెప్పారు గురువుగారు. జ్ఞానంలోకి వచ్చాక మనం ఈ జన్మను, ఐ మీన్ సోల్ వెళ్ళిపోయాక, మనం లాస్ట్ మినిట్లో పైకి పోయాక ఈ జన్మలో చేసుకునే అన్నిటిని మళ్ళీ ఒకసారి, ఐ మీన్ రిపీట్ చేసుకుంటాము. జ్ఞానం సముపార్జించుకుంటే అక్కడే ఉండిపోతాము. లేదంటే మళ్ళీ అక్కడే ఎందుకు ఉండిపోతాం? జ్ఞానం ఒకవేళ మనం అల్టిమేట్గా తీసుకొని ఉంటే మనము అక్కడే ఉండిపోతాము. లేదంటే మళ్ళీ దాన్ని, ఐ మీన్ రీకన్స్ట్రక్ట్ చేసుకొని మళ్ళీ ఏమైనా బెటర్మెంట్ కోసం మళ్ళీ చేసుకుంటాం. అలా కాకుండా ఈ జన్మనే ఆఖరి జన్మగా చేసుకొని ఆ స్వర్గధామంలోనే ఉండిపోవడానికి మీరిచ్చే జ్ఞానం ఇక్కడ తీసుకుంటున్నాం గురుగారు. మళ్ళీ మా డే టు డే లైఫ్లో కూడా మేము ఇంకా ఏమైనా పాటించి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మీ సూచనలు, సలహాలు. సార్, యువర్ క్వశ్చన్. థ్యాంక్ యూ. శుభం. yes, clap for him. నా పేరు ప్రవీణ్. నేను 16 years నుంచి ఒక మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను సార్. ఐ ఫెల్ట్ సో బ్లెస్డ్ విత్ లెర్నింగ్ మాండుక్య ఉపనిషత్స్ ఫ్రమ్ యూ సార్. సో శ్రవణం చేసిన తర్వాత దాన్ని మననం చేస్తున్న టైంలో నాకు చిన్న ప్రశ్న వచ్చింది సార్. ఇది 2వ శ్లోకం మననం చేస్తున్నప్పుడు ఒక చిన్న ప్రశ్న వచ్చింది సార్. 2వ శ్లోకం మననం చేస్తున్నప్పుడు ఒక చిన్న ప్రశ్న వచ్చింది. ప్రశ్న ఉత్పన్నం. ఆ శ్లోకం ఏంటి? సర్వం హేతత్ బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ స్వయమాత్మ చతుష్పాత్. దాంట్లో అదే అయమాత్మ బ్రహ్మకి ప్రాబ్లం లేదు, స్వయమాత్మ చతుష్పాత్ అన్న దానికి ప్రాబ్లం లేదు. సర్వం హేతత్ బ్రహ్మ అన్నప్పుడు, సర్వము అన్నప్పుడు మెటీరియలిస్టిక్ వరల్డ్ కూడా, పదార్థ రూప జగత్తును కూడా దైవం అంటారు. పదార్థ రూప జగత్తుకి అస్థి అన్న స్తోమత లేదు కదా, దాన్ని దైవం అని ఎలా? దైవం నుంచే పుట్టుకొచ్చినా కూడా దాన్ని దైవం అని ఎలా? సో ఇది ఒక ప్రశ్న సార్. ఇంకొక క్వశ్చన్ సార్, క్షమించటం అనేది అన్నారు కదా, అది దట్స్ ఫైన్. సో నిన్న అత్త కోడలు అన్న కాన్సెప్ట్ మీద చెప్పారు కదా సార్. కోడల్ని భరిస్తూ అత్త ఉండాల్సిన అవసరం, తనతో పాటు ఉండాల్సిన అవసరం ఉందా? అదే ప్రేమని కంటిన్యూ చేస్తూ సపరేట్గా ఉండొచ్చా? అంటే అవాయిడ్ చేయొచ్చా? తనని భరిస్తూనే ఉండాలా? మధ్యలో మొగుడు అనే క్యారెక్టర్ ఒకటి ఉన్నాడు. ఆడి జీవితం సగం నాశనం అయిపోతుంది. సో నన్ను అడిగిన 3 క్వశ్చన్స్. మొట్టమొదటిగా అడిగిన ప్రశ్న, ఈ జన్మని ఆఖరి జన్మ చేసుకోవటానికి దోహదపడే జ్ఞానాన్ని మీరు చెప్తున్నారు. అది డే టు డే లైఫ్లో కూడా అప్లై చేసుకునేటట్లుగా ఒక కార్యాచరణ ఏమైనా ఉంటే సూచించవలసిందిగా వారు అభ్యర్థించారు. అంతేనా? ఫస్ట్ యథార్థంగా చెప్పాలంటే, జ్ఞానం విన్న తర్వాత జ్ఞానం నేర్చుకోవటంగా మారాలి. జ్ఞానం వినటం అనే పదం పోవాలి. మనం ఎవరం జ్ఞానం వినట్లా, జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం. వీఆర్ నాట్ లిజనింగ్ టు నాలెడ్జ్, వీఆర్ సీకింగ్ ది నాలెడ్జ్, వీఆర్ లెర్నింగ్ ది నాలెడ్జ్. ఆ క్రమంలో వింటాం వేరు, నేర్చుకోవడం వేరు. పాటను వింటాం, పాటను నేర్చుకోం. మనం ఎన్నో వింటాం, వినవని నేర్చుకోం. నేర్చుకునే క్రమంలో జ్ఞానాన్ని శ్రవణం చేస్తున్నాం. శ్రవణ మాధ్యమం ద్వారా నేర్చుకుంటున్నాం. ఫస్ట్ అది. రెండోది, ఒక్కసారి జ్ఞానం యొక్క రుచి చూసిన తర్వాత జ్ఞానం కన్నా మించిన ప్రధానమైనది మరొకటి లేదన్న మనోజ్ఞత వికసించగలగాలి. మీరు ఉద్యోగం చేసుకోండి, వ్యాపారం చేసుకోండి, పెళ్ళిళ్ళు చేసుకోండి, పిల్లలు కానండి, తద్దినాలు, మాసికాలు అన్నీ చేసుకోండి, నేనే కాదనట్ల. కానీ
సూత్రబద్ధం అయిపోవాలి ఈ విషయం. జ్ఞానం కన్నా శ్రేష్టమైనది, సర్వోత్కృష్టమైనది, ప్రాధాన్యతని సంతరించుకోగలిగే అంశం మానవుడికి మరొకటి లేనేలేదు. సో పెద్దపీట జ్ఞానానికి ఇవ్వగలగాలి. అది ఎప్పుడైతే మీరు ప్రియారిటీ ఇచ్చారో మిగతావన్నీ తను సెట్ చేసుకుంటుంది. ప్రామిస్గా చెప్తాను, మిగతావన్నీ డూయింగ్ నుంచి హ్యాపెనింగ్ కింద మారాలి. డూయింగ్ కొన్నాళ్ళు చేస్తాం, వదిలేస్తాం. హ్యాపెనింగ్, ఇప్పుడు హ్యాపెనింగ్ అనేది ఇంపార్టెంట్. డూయింగ్లో ఎఫర్ట్ ఉంటుంది, హ్యాపెనింగ్లో ప్రియారిటీ ఇవ్వటం ఉంటుంది. సో వారు అడిగిన తొలి ప్రశ్నకి సమాధానం, మనం జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం ఒకటి. రెండోది, జ్ఞానం యొక్క రుచి చూసిన తర్వాత భౌతికాన్ని వదిలేయమని నేను చెప్పట్లా, ఉద్యోగాన్ని, వృత్తిని, వ్యాపారాన్ని వదిలేయమని నేను చెప్పట్లా. విజయ్ అడిగితే ఒకసారి చెప్పా, విజయ్ నువ్వు పిచ్చిలో ఉన్నావు అనుకో. విజయ్ అడిగితే కాదు, క్లాస్లో చెప్పింది విజయ్ చూసి స్పందించాడు. విని నాకు జపాన్లో ఉన్నాడో మరి ఎక్కడ ఉన్నాడు, స్పందించాడు, అంతే కదా, జపాన్లో ఉన్నాడు. క్రికెట్ పిచ్లో ఉన్నాం, షార్ట్ పిచ్ బాల్ అయితే బ్యాక్ ఫుట్ వేసి కొడతాం, మరి ఫ్రంట్ వేసి ఫుట్ స్టెప్ వేసి లాగ్ గోమ్ మీద కొడతాం. ఏ బాల్ ఎలా ఆడాలో క్రికెట్ పిచ్లో ఉన్నప్పుడు ఆ బాల్ అలాగే ఆడతాం. ఏ బాల్ ఎలా ఆడాలో ఆ బాల్ అలాగే ఆడతాం. సో మనం భౌతికమైన మైదానంలోకి వచ్చినప్పుడు ఎలా ఆడాలో అలాగే ఆడతాం. కానీ ఎప్పుడు ప్రథమ ప్రాధాన్యత జ్ఞానానికి ఇవ్వగలగాలి. ఎప్పుడు ఫస్ట్ టాప్ మోస్ట్ ప్రియారిటీ జ్ఞానానికి ఇవ్వాలి. ఇస్తే మిగతావన్నీ తనే సెట్ చేసేసుకుంటుంది. మిగతా జీవితం అంతా ఆ జ్ఞానానికి అడ్డు జ్ఞానానికి అడ్డొస్తే ఏదైనా నాకు అక్కల్లా, జ్ఞానానికి వారధిగా ఉన్నవాళ్ళు ఎవరైనా నాకు రావాలి అనేది తనే సెట్ చేసేసుకుంటుంది. మోడస్ ఆపరెండి. అది కూడా మీరు ప్రత్యేకించి అనుకోవక్కల్లా, ఇంకా అన్ని హ్యాపెనింగ్స్ జరిగిపోతాయి. The first and priority should be given to the knowledge. When you have tasted the elixir called knowledge, the first priority should be given to the knowledge. It also happens. ఎప్పుడైతే ప్రథమ ప్రాధాన్యత జ్ఞానానికి ఇవ్వటం మొదలు పెట్టేశారో అన్ని మార్పులు జరుగుతాయి. సరే, ఆ మార్పులు ఏ రీతిగా జరుగుతాయి? కరెక్ట్గా 3ంటికి లేచిపోండి. ఎన్నింటికి? 3ంటికి. 3 to 4 ముందు మెలకు వచ్చేస్తుంది. సరిగ్గా 3:45కి బ్రష్ చేసేసుకోండి. వీలైతే స్నానం చేసేసేయండి. కొంచెం ఒంటికి ఇబ్బంది పెట్టని డ్రెస్ వేసుకుని కూర్చోండి. 4 నుంచి 6 దాకా స్పిరిచువాలిటీకి తప్ప ఇంక దేనికి కేటాయించద్దు సమయం. 4 to 6 ఫిక్స్ చేసేసుకోండి. ఎక్కడున్నా సరే 4 to 6 నా తండ్రి కోసం నేను అంకితం చేశాను. నాకు 22 గంటలే, 24 గంటలు 2 గంటలు నా తండ్రికి ఇచ్చేసా, మిగతా 22 గంటలు నేను ఏ కార్యాచరణ అయినా చేస్తా అన్న సందంగా ఉంటే ఆ 4 to 6 నేను ఉపదేశిస్తున్నది ర్యాండమ్గా తీసుకోవద్దు, ర్యాండమ్గా వినద్దు. మీరు భయానికి సమాధి, జ్ఞానానికి ఉగాది 149 ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి దాన్ని అలా చెప్పుకుంటూ వెళ్ళా, పీక్స్కి తీసుకెళ్ళాది. ఒక లీనియర్ సిస్టంలో చెప్పాను. మీరు అబ్జర్వ్ చేస్తే 149 days ఒక లయబద్ధంగా, క్రమబద్ధంగా చెప్పాది, నియతి ప్రకారం చెప్పాది. అది వినండి. విని పెన్ను పుస్తకం పెట్టుకోండి. ప్రతి 10 నిమిషాలకి ఆపి ఈ 10 నిమిషాల్లో ముఖ్యంగా గురువు ఉపదేశిస్తున్న అంశం ఏంటి, అనుష్ఠానం చేసుకోవాల్సిన అంశం ఏంటి, ముండనం చేసుకోవాల్సిన అంశం ఏంటో తెలుసుకోండి. అనుష్ఠానం చేసుకోవాల్సిన అంశం కనిపిస్తే వెంటనే దాన్ని అనుష్ఠానం చేసుకోండి. ప్రతిసారి 2 ఉంటాయి. మీ మస్తిష్కం నుంచి శాశ్వతంగా ముండనం చేయాల్సిన అంశం ఒకటి ఉంటుంది, మీ మస్తిష్కంలో అనుష్ఠానం చేసుకోవాల్సిన అంశం మరొకటి ఉంటుంది. ఎప్పుడు 2 ఉంటాయి. మీ ఆలోచనలో ఏది ఉంటే మీ ఎదుగుదలకు అవరోధం అది తీసేయడానికి ప్రయత్నిస్తా, ఏది లేకపోతే మీరు ఎదగలేకపోతున్నారో అది అనుష్ఠానం చేయడానికి ప్రయత్నిస్తా. అంతకన్నా ఇలా ప్రతి 10 minutesలో ఇది ఉండకూడదు, ఇది ఉండాలి. ఒక 40 minutes 50 minutes వినండి. విన్న తర్వాత దాన్ని ఒక 20 minutes మననం చేసుకోండి. ఇంకో 20 minutes కళ్ళు మూసుకున్నా కూడా మననమే మీరు చేసేది. ధారణ అనేది అప్పుడే స్టార్ట్ అవ్వదు.
మననం చేసుకుంటే అదే ధారణగా మారిపోతుంది. దాన్ని ఇలా ఫోకస్ చేయటం అన్నీ మననం చేసుకుంటుంటే దాని అంతటా అదే జరిగిపోతుంది. చేసుకుని నెమ్మదిగా క్రమేపీ దాన్ని ఆచరించే సిచ్యువేషన్స్ మొదలవుతాయి. ఉదాహరణకు మీరు కార్పొరేట్ కంపెనీలో చేస్తున్నారు, సర్వులు సమానులే, సర్వులు సమానమే అని భగవద్గీత ఎప్పటి నుంచో చెప్తుంటే మనతో పాటు పుట్టినోళ్ళని అవమానంగా చూశారు. దుర్మార్గం ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఒకరోజు 2 రోజులు కాదు, ఇవాళకి అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి ఇవాళకి. సో సర్వులు సమానులే అని గీతాశాస్త్రం చెప్తుంది. వెంకటేశ్వరుని సమస్థానం, వెంకటేశ్వరుని సర్వులు సమానులే, ఆ ఫీలింగ్ నేర్చుకున్నారు. వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత గేట్ మెన్ విష్ చేయాలి, మనకి రిప్రజెంటేటివ్స్ విష్ చేయాలి, మీ స్టాఫ్ విష్ చేయాలి. ఎవరో విష్ చేయరు, ఎవరో విష్ చేస్తారు. వాళ్ళ పట్ల రూత్లెస్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా అక్కడ మొదలవుతుంది. అక్కడ నేర్చుకున్న దానికి భౌతికానికి సంబంధం లేదు. మీరు డే టు డే అఫైర్స్లో ఎలా అన్నారు కాబట్టి చెప్తాను. సందర్భోచితంగా వ్యవహరించండి. ఎవరి దగ్గర నుంచి గౌరవాన్ని ఆశించద్దు. గౌరవాన్ని ఇతరుల నుంచి ఆశించారంటే అవమానించినట్లే. గౌరవాన్ని అగౌరవపరచదు. గౌరవం ఇచ్చేది, పుచ్చుకునేది కాదు. కార్పొరేట్ సెక్టర్లో ఉంటాం మనం, ఆడొకడు వచ్చి స్ట్రీట్ తాగుతాడు, ఇంకోటి వాల్యూ ఇవ్వడు, అది కుదరదు. అక్కడ మనం చేస్తున్న టాస్క్ జస్టిస్ జరగదు. సందర్భోచితంగా వ్యవహరించండి. కేకలేయాల్సి వస్తే కేకలేయండి, కానీ మనసులో కోర్ ఆఫ్ ది హార్ట్లో అతడికి నమస్కరించుకోండి, సహదేవుడని గుర్తించండి. మీ జ్ఞానం మీ బలం అవ్వాలి, కానీ బలహీనత అవ్వకూడదు. ఎందుకంటే ఇవన్నీ నేను అనుభవించే మీకు చెప్తాను. అప్పుడు నేను అనుకున్నా, మనం సారని మనసులో అనాలి కానీ బయటకు అనకూడదు. ఏంటి, సారని మనసులో అనుకోవాలి కానీ బయట అనకూడదు. సో ప్రతి అంశం ఆచరణాత్మకంగా మలుచుకోండి. ఆచరణాత్మకంగా మలుచుకోమని చెప్తున్నా, మళ్ళీ ఆచరణాత్మకంగా మలుచుకోవద్దని కూడా నేను చెప్తున్నా. రెండింటికి ఉన్న వ్యత్యాసం మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. లోపల అలా ఉండండి. తర్వాత కక్ష సాధింపుకి స్వస్తి పలకండి. పూర్తిగా పగ తీర్చుకోవద్దు, ఎవరి మీద కక్ష తీర్చుకోవద్దు. పగ ప్రతీకారం అనేది పూర్తిగా తీసేసుకోండి మీ లోపల నుంచి. ద్వేషం అనేది పెంచుకోవద్దు. ద్వేషం ఎలా పోతుందంటే, మీ జీవితంలో జరిగిన సంఘటనలన్నిటికీ మీరే బాధ్యతను వహించడం మొదలుపెట్టండి. మీ జీవితంలో జరిగిన ప్రతి ఓటమికి మీరు రెస్పాన్సిబిలిటీ వహించండి. అది నేను సృష్టించుకున్నాను జరిగింది అనేటట్లుగా మీరు ఉండండి. 4 to 6 అది చేయండి. తర్వాత 4 to 6 బ్రాహ్మణుడుగా ఉంటాం. దాన్ని ఏమంటారు? బ్రాహ్మణుడు అంటే క్యాస్ట్ కాదు, ద్విజుడు. బ్రాహ్మణుడు అంటే ఏంటి చెప్పండి? బ్రాహ్మణుడు అంటే క్యాస్ట్ కాదు, ద్విజుడు. ద్విజుడు అంటే రెండోసారి పుట్టినవాడు. మొట్టమొదటిసారి తల్లిదండ్రుల శోణిత శుక్ల కణాల సంగమానికి దేహం పుడుతుంది. తర్వాత స్వయాన్ని ఆవిష్కరించుకోవడాన్ని ద్విజుడు అంటారు. అదే బ్రాహ్మణ్ అన్నాం. సో బ్రాహ్మణ్గా ఉండండి. పొద్దున్నుంచి సాయంత్రం దాకా క్షత్రియుడిగా ఉండండి. సమపార్జించుకున్న జ్ఞానాన్ని ఎప్పుడు భద్రపరుచుకునేటట్లుగా నిద్రపోయేటప్పుడు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, వైశ్యుడిగా ఉండండి. ఆ సంపాదించుకున్న సంపాదనని ఒకసారి గుర్తు తెచ్చుకుని భద్రపరుచుకుని వైశ్యుడిగా ఉండండి నిద్రపోయేటప్పుడు. రోజంతా శూద్రుడిగా ఉండండి. శూద్రుడు అంటే సర్వుల్ని సమభావంతో గౌరవాస్పదంగా దర్శించగలిగే ఓ దార్శనికత. ఇది మీరు చేయాల్సింది. 4 to 6 మాత్రం 3 o'clock లేగటం, 4 to 6 బ్రాహ్మణుడిగా ఉండండి. డే అంతా క్షత్రియుడిగా ఉండండి. నిద్రపోయేటప్పుడు జ్ఞానాన్ని స్మరిస్తూ వైశ్యుడిగా ఉండండి. రోజంతా శూద్రుడిగా ఉండండి. సర్వులు సమభావంతో దర్శించగలగండి. ఇది చేస్తే క్రమేపీ మాండుక్యోపనిషత్తుని స్వాగతించండి. మీరు ఫస్ట్ కోర్స్ ఏంటంటే ఫస్ట్ మాండుక్యోపనిషత్తు, రెండోది ఈశావాస్యోపనిషత్తు, అలా తర్వాత సాంఖ్యశాస్త్రం, తర్వాత భగవద్గీతలో ఒక్కొక్క ప్రకరణం శ్లోకాలు కంఠస్థ పెట్టకుండా దాని అంతరార్థాన్ని గ్రహించే ప్రయత్నం చేయండి. యూట్యూబ్
నెట్లో కొట్టి సెర్చ్ చేస్తే మాండుక్యోపనిషత్తు అవన్నీ నేను చెప్పిన తర్వాత అవి ఎలా కనిపిస్తాయి మీకు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పిన తర్వాత అవి కనిపిస్తాయి, కానీ నెట్లో ఫస్ట్ మీరు చూసిన జీవితంలో ఎవరికి అది అలా కనిపించదు. నేను చెప్పిన తర్వాత విన్న తర్వాత చూస్తే ఇదే నెట్లో ఉంది కదండి అని అనుకుంటారు. అక్కడ నెట్ ట్రాప్లో పడకుండా గురువు జ్ఞానం అందించిన తర్వాత కనిపిస్తుందా, ఫస్ట్ నుంచి ఉంటే మీకు ఇదివరకు ఎందుకు తెలియలేదు అని ప్రశ్నించుకొని ఆ ట్రాప్లో పడకుండా జాగ్రత్తగా ఉండండి, అయిపోతుంది. మళ్ళీ మీకు వీలైనప్పుడు సంవత్సరంలో ఎప్పుడైనా ఒక మ్యాండటరీగా పెట్టుకోండి. ఎంత డబ్బు సంపాదించినా, ఎంత బిజీగా ఉన్నా 3 నెలలకు ఒక్కసారి 2 సార్లు, 6 నెలలకు ఒక్కసారి 2 సార్లు, సంవత్సరానికి ఒక్కసారి 2 సార్లు జస్ట్ వినండి. అప్పుడప్పుడు కాదు, ఎప్పుడైనా ఒకసారి ఫ్యామిలీతో ఎప్పుడైనా వీలైతే సంవత్సరానికి ఒక్కసారి రండి. ఎందుకంటే యూట్యూబ్ మాధ్యమం లేనప్పుడు ఉన్న కష్టాలు వేరు, యూట్యూబ్ మాధ్యమం వచ్చింది కాబట్టి ఆన్లైన్లో నేను చెప్తున్నాను కాబట్టి వీలైతే ఆన్లైన్లో వినండి. సో అంతే, అలా హాయిగా పైకి వెళ్ళిపోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఎప్పుడు విశ్వత్యజ అదొక్కడే గుర్తుపెట్టుకోండి. ఏమని, భౌతికమైన విషయాలు లోపలికి వెళ్తే విషంతో మారిపోతుంది. ఓకేనా? తదాస్తు, అదొకటి చేయండి. శుభం. రైట్, వెళ్ళిపోండి, వెనక్కి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ ప్రవీణ్ కదా అన్న దాంట్లో పదార్థ రూప జగత్తును కూడా బ్రహ్మగా అన్నారా? ఒకవేళ బ్రహ్మగా అంటే దానికి అస్థి అన్న స్తోమత లేదు కాబట్టి బ్రహ్మ అని ఎలా అనగలిగారు? అది బ్రహ్మ ఎందుకు అంతే. సో మాండుక్యోపనిషత్తులో సర్వం ఏతత్ బ్రహ్మ 2వ శ్లోకం. తర్వాత అయమాత్మ బ్రహ్మ. మనం మహావాక్యాల్లో 2వ వాక్యం 3వ వాక్యం అక్కడి నుంచి వచ్చింది. మాండుక్యోపనిషత్తు 2వ శ్లోకమే మనం చదువుకునే అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మ కూడా దైవమే. ఎట్లా చేయాలి అది? తను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఈ లొక్క మొత్తం అంతా డివినిటీ అంటున్నారు, అంతా గాడ్ అంటున్నారు, మళ్ళీ దానికి అస్తిత్వం లేదంటున్నారు. 2 ఒకదానికొకటి కాంట్రడిక్టరీగా ఉన్నాయి కదా, అది కొంచెం సంక్లిష్టంగా ఉంది. అంతేనా నీ క్వశ్చన్? రైట్. మరి బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. ఇప్పుడు ఆన్సర్ వినంగానే మీకు మళ్ళీ నెట్లో అన్నీ అలా కనిపిస్తాయి. సార్ చెప్పింది నెట్లో కూడా ఉంది అన్నట్టుగా ఉంటుంది. అదే జ్ఞానం యొక్క మహత్యం. జ్ఞానం కళ్ళనిస్తుంది. సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పారు. మళ్ళీ బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. అలా ఇదివరకు అనేవాడిని కాదు 5 ఏళ్ళు. ఎందుకు? మరి 2 ఆపోజిట్గా ఉన్నాయి లేదా? సర్వం కల్విదం బ్రహ్మ, మొత్తం బ్రహ్మే, దైవమే అంటున్నాం. కానీ మళ్ళీ కేవలం బ్రహ్మ మాత్రమే సత్, జగన్మిథ్య, జగత్తంతా మిథ్య అంటున్నాం. ఈ 2 ఒకదానికొకటి కాంట్రవర్సీగా ఉన్నాయి కదా, దానిలో ఉన్న ప్రహేళిక పజిల్ ఏంటో చెప్పండి. ఈ 2 కరెక్టే. ఎందుకంటే సర్వం కల్విదం బ్రహ్మ అక్కడి నుంచి చెప్పుకుందాం. సూర్యుడు వచ్చాడు, చంద్రుడు వచ్చాడు, నక్షత్ర మండలాలు వచ్చాయి, చిన్న పురుగు వచ్చింది, ఓ జంతువు వచ్చింది, దోమల్ని, ఇవన్నీ కూడా దేవుడే. సర్వం కల్విదం బ్రహ్మ. ఇది మాత్రం దైవం కాదు అంటే తన స్తోమత పోయినట్టే, మొత్తం పోయినట్టే. ఇట్ డజంట్ డిజర్వ్ టు బి గాడ్. అన్నీ నేనే, ఇది మాత్రం నేను కాదు అనుకుంటే మాత్రం ఆ డివినిటీ పోయినట్టే. అది ఉన్నది, అది నేను కాదు అంటే అది దైవం పోయినట్టే, ఇంకా ఉండదు దైవం. ఉన్నది అంటే అది నేనే, ఏ రకంగా ఉన్నా సరే అది నేనే. అప్పుడు జంతువు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్ర మండలాలు, ప్రేతాత్మ, అసలు దైవం కానిదంటూ లేదు. ఎందుకు దైవం అన్నారు? ఏ కాంటెక్స్ట్లో దైవం అన్నారు? ఓ చిన్న ఈగ ఉంది, ఓ చిన్న దోమ ఉంది. దోమ ఎలా వచ్చింది? ఏదో ఒక కాంతిపుంజం ఎప్పుడో ఒకప్పుడు తనని తాను తన నిజ దివ్య స్పృహలోకి ఉద్ధరించుకుని, ఏదో కాంతిపుంజం ఎప్పుడో ఒకప్పుడు తనని తాను తన నిజ దివ్య స్పృహలోకి ఉద్ధరించుకుని
ఆత్మను నేను, అంతరాత్మని నేను, ఆత్మ తేజాన్ని నేను, కాంతి పుంజాన్ని నేను అన్న స్థాయిలో తన నిజ దివ్య స్థితిలోకి ఉద్ధరించుకుని తాను సృష్టించాలనుకుంటున్న అంశాన్ని తాను రూపకల్పన చేసి తన కాల్పనిక క్షేత్రంలో దాన్ని దర్శించి దాని స్వరూపాన్ని స్వభావాన్ని ఇచ్చి దాన్ని అనుభూతి చెంది తానే ఈగే తానుగా ఆ సృష్టించిన ఒక స్థితిలో రెండు వేరువేరుగా ఉండవు. అదే స్వప్నావస్థ అని ఉంది కదా, అదే స్వప్నావస్థలో ఇక రెండు ఒక్కటే. తన ఈగను సృష్టించాడు, ఈగే తానైపోయాడు, తానే ఈగైపోయాడు. ఆ రెండు అభేదమే ఉంది, రెండింటికి మధ్యలో అభేదమే ఉంది. అలా తాను అంతరంగంలో అనుభూతి చెందితే ఆ అనుభూతి నెమ్మదిగా ప్రసారాలుగా అభివ్యక్తీకరింపబడితే ఆ ప్రసారాలు వేగం తగ్గి 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 ఒక నిర్దిష్టమైన వేగంలో వచ్చినప్పుడు, ప్రకంపన వేగం తగ్గినప్పుడు అది సాంద్రతని పొంది ఘనీభవిస్తే ఆ ఈగ అక్కడ వెలుస్తుంది. తొలి ఈగ అలాగే వస్తుంది, రావాల్సింది, అలా వెలిసింది, అలా అవతరిస్తుంది. అప్పుడు అలా చూసుకున్నప్పుడు ఈగ ఎక్కడి నుంచి వచ్చింది? తనంతట తానుగా వచ్చిందా? ఏదో ఒక దివ్యమైన కాంతిపుంజం, అది మీరు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, ఏదో ఒక దివ్యమైన కాంతిపుంజం ఎప్పుడో ఒకప్పుడు తన నిజ దివ్య స్పృహలోకి తనని తాను ఉద్ధరించుకుని, ఏదో కాంతిపుంజం ఎప్పుడో ఒకప్పుడు తన నిజ దివ్య స్పృహలో తాను ఉద్ధరించుకుని తన కాల్పనిక క్షేత్రంలో తను కల్పన చేస్తే, దాని స్వరూపాన్ని రూపకల్పన చేస్తే, దాని స్వభావాన్ని, దాని ఆయుష్ని, దాని గుణగణాలని, దాని తీరుతెన్నుల్ని, దాని పోకడల్ని, దాని జీవలక్షణాలని అన్నిటినీ విష్ణుమూర్తి వరాహాన్ని అంటే అన్నిటిని అలా సృష్టించాడు. అదంతా క్లీన్ చేయడం కోసం. సో అలా తాను అనుభూతి చెందితే, అనుభూతి చెందినప్పుడు ఇద్దరు లేరు, అక్కడ ఒక్కటే ఉంది. సో అలా విశ్వంలో చిన్న దుమ్ముకణం చూసిన, పెద్ద నక్షత్ర మండలం చూసిన, ఒక మహాసూర్యుడిని చూసిన, ఒక సముద్రాన్ని చూసిన, ఒక పర్వతాన్ని చూసిన, ప్రతిదీ ఇలా సృష్టిస్తేనే ఆవిర్భవించింది. అప్పుడు అందుకుని సర్వం కల్విదం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు, అయిపోయినప్పుడు. కానీ బ్రహ్మ సత్యం జగన్మిథ్య, బ్రహ్మ సత్యం జగన్మిథ్య, ఇక్కడ దాకా అర్థమైంది ఈ పాయింట్. తర్వాత బ్రహ్మ సత్యం జగన్మిథ్య. ఎందుకు ఇది మిథ్య అన్నారు? అక్కడ శుద్ధశక్తి స్వరూపమే ఉన్నది, శుద్ధశక్తి స్వరూపమే ఈగలా మారింది, శుద్ధశక్తి స్వరూపమే సూర్యుడిలా మారాడు, శుద్ధశక్తి స్వరూపమే చంద్రుడిగా మారారు, నక్షత్ర మండలాలుగా మారారు. నిజానికి సూర్యుడు కాదు, ఇట్స్ ఎ క్వాంటమ్ ఫీల్డ్ ఆఫ్ ఎనర్జీ. చంద్రుడు కాదు, ఇట్స్ ఎ క్వాంటమ్ ఫీల్డ్ ఆఫ్ ఎనర్జీ. నక్షత్ర మండలాలు కాదు, ఇది ఇట్స్ ఎ క్వాంటమ్ ఫీల్డ్ ఆఫ్ ఎనర్జీ. క్లేని ఒకడు ఇల్లు చేశాడు, ఇంకోటి చేశాడు, ఇంకోటి క్రికెట్ బ్యాట్ చేశాడు, ఇంకోటి గన్ను చేశాడు, అంతే మట్టేది. క్వాంటమ్ ఫీల్డ్ ఆఫ్ ఎనర్జీ మాత్రమే ఉన్నది. కానీ అది చంద్రుడిలా నక్షత్ర మండలాల్లా కనిపిస్తూ ఉంది. కానీ ఈ చెప్పుకుంటున్న సూర్యుడు తనంతట తానుగా రాలా. పోనీ సూర్యుడు అంటే వదిలేసాడు, మళ్ళీ కాంట్రవర్సీ ఉంది. పోనీ ఒక నక్షత్రం తనంతట తానుగా రాలా, తనంతట తానుగా ఉండట్లేదు. మనం ఎన్నాళ్ళైతే దాన్ని అలా ఉంచుతామో అలా ఉంటుంది. మనం మార్చాలనుకుంటే మళ్ళీ తన స్థూల శరీరాన్ని, స్వభావాన్ని మనం మార్చచ్చు. కొండని కొండగా చూస్తే కొండ, కానీ దాన్ని వేరే రకంగా చూస్తే తదనుగుణ్యంగా రూపాంతరం చెందితేనే కదా ఆయన వేలుతో ఎత్తాడు. అది ఎందుకు, ఎలా ఎత్తగలిగాడు వేలు? సో అది నిజంగా శుద్ధశక్తి స్వరూపమే. అది కొండలా, నక్షత్ర మండలంలా, సూర్యుడిలా, చంద్రుడిలా కనిపిస్తోంది, కానీ అదేది మిథ్య, అది అలా అనిపిస్తూ ఉంది, కానీ నిజంగా అది శుద్ధశక్తి స్వరూపమే. అది నిజం కాదు, తనంతట తానుగా లేదు. మళ్ళీ మనం మార్చంగానే అది మారిపోతుంది, మళ్ళీ మనం మార్చంగానే తను మారిపోతుంది. దేనికి అస్తిత్వం అనేది లేదు. అస్తిత్వం అంటే ఏంటి? అస్తిత్వం వేరు, బతకటం వేరు. శరీరం బతుకుతా ఉంది, కానీ అస్తిత్వం లేదు. అస్తిత్వం అంటే తనంతట తానుగా రావాలి, ఎప్పుడు ఉండాలి, ఎప్పటికీ ఉండాలి, అంతటా ఉండాలి, అన్నిటా ఉండాలి. తను లేకుండా ఇంకేం ఉండకూడదు. సత్ అంటాం దాన్ని. సత్ అంటే అన్నిట్లో ఉండాలి, అంతటా ఉండాలి, ఎప్పుడూ ఉండాలి, ఎప్పటికీ ఉండాలి, తనంతట తానుగా ఉండాలి, తాను ఇంకో దాన్ని ఉండనివ్వగలగాలి. సో ఈ శరీరం బతుకుతూ ఉంది, మనం ఇచ్చిన స్థూల ధర్మాన్ని తీసుకుంది, బతికింది, కానీ తనంతట తానుగా ఉందా? లేదు. దీనికి అస్తిత్వం ఉందా? లేదు. అలాగే సూర్యుడు, చంద్రుడు, నక్షత్ర మండలాలు ఇవన్నీ ప్రతిబింబాత్మకమైనవి. లోపల మారిస్తే బయట అవి మారిపోతాయి. కాబట్టి దానికి సత్ అన్న స్తోమత లేదు. బ్రహ్మ సత్యం
జగన్ మిథ్య. అది సూర్యుడిలా, చంద్రుడిలా, నక్షత్ర మండలాల్లా కనిపిస్తున్నాయి, కానీ అది యథార్థ స్వరూపం అయితే అది కాదు. యథార్థ స్వరూపం అయితే అది ఇట్స్ ఎనర్జీ, అది ఓన్లీ శక్తి అంతే. మనం మారిస్తే అది మార్చుకోవచ్చు. సో రెండు కరెక్టేనా? ఒకటేమో సర్వం కల్విదం బ్రహ్మ ఒక యాంగిల్లో, ఇంకో యాంగిల్లో బ్రహ్మ సత్యం జగన్ మిథ్య. ఎందుకు మిథ్య? మనం మారితే అది మారిపోతా ఉందిగా. ఇప్పుడు నిజంగా సూర్యుడిలా ఉన్నాడు, కానీ మనం మారిస్తే ఆ స్థూల ధర్మాన్ని తాను కోల్పోతాడు. అది దాని అర్థం. ఒక డైమెన్షన్లో చూస్తేనేమో సర్వం కల్విదం బ్రహ్మ, దైవం సృష్టించకపోతే ఏది రాలేదు. మరో యాంగిల్లో చూస్తేనేమో అది తనంతటి తానుగా ఉన్నట్లుగా కనిపిస్తుంది, కానీ తనకు ఆ స్వరూపం లేదు, స్వభావం లేదు. మనం ఇవ్వటం వల్ల వచ్చింది, మనం మారిస్తే అది మారిపోతుంది. మిథ్య, అది ప్రతిబింబాత్మకమైనదే. ఇది బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, సర్వం కల్విదం బ్రహ్మ అన్న అంశాల్లో అది అర్థం. భౌతికం కూడా ఆధ్యాత్మికత ఎలా వచ్చింది? భౌతికం పదార్థరూప జగత్తు ఎలా వచ్చింది? 3వ అధ్యాయం 13వ శ్లోకంలోనూ చెప్పాడు కదా, వర్షించింది. లోయర్ ఎనర్జీ తగ్గితే మ్యాటర్ వచ్చింది. ఎనర్జీ ఎలా తగ్గింది? కాన్షియస్నెస్ తగ్గితే ఎనర్జీ తగ్గింది, ఎనర్జీ తగ్గితే మ్యాటర్ వచ్చింది. మ్యాటర్ అనేది ఇంకెక్కడి నుంచో రాలా, అది కూడా దాని ఆరిజిన్ కూడా స్పిరిచువాలిటీయేగా. కాబట్టి ఏ డైమెన్షన్లో అన్నారు అనేది మనం చూసుకోవాలి. ఏ డైమెన్షన్లో అన్నారు? ఇప్పుడు నిన్న ఉదాహరణకి ఎర్త్ ప్లానెట్ని పొగిడినట్టుగా ఎప్పుడు ఎవరిని పొగడరు. డైమండ్ అంటారు, మిరాకిల్ అంటారు, అది ఏదో ఒక వజ్రం అంటారు, మొత్తం భూతలానికి ఒక వజ్రం అంటారు. మళ్ళీ నిన్న చిన్న దుమ్ము కణం అన్నారు. దుమ్ము కణం అని ఎందుకన్నారు? ఇదే సర్వస్వం అని భావిస్తుంటే విశ్వంలో అనేక పాలపుంతల్లో ఇదొక పాలపుంత, ఈ పాలపుంతలో ఇదొక గ్రహం, ఈ గ్రహంలో ఈ భూమి ఒక చిన్న నలకంఠం కూడా ఎక్కువ, దీనికి ఎక్కువ అన్నారు ఆయన. ఇదే సర్వస్వం అని భావిస్తుంటే. కానీ ఇంకో డైమెన్షన్లో చూస్తే ఇది వదిలేసి ఇంకెక్కడో ఏదో ఉంది, ఉన్నదాన్ని వదిలేసి ఇంకెక్కడో ఏదో చేయాలంటే అసలు ఇక్కడికి రావడానికి నానా తిప్పలు పడొచ్చావరా. ఇది ఏమన్నా భూమి అంటే బ్యూటిఫుల్, అది పగలు ఉంటుంది, రాత్రి ఉంటుంది, ఒక మ్యాజికల్ పార్ట్ ఇది. ఈ డైమండ్ ఇది, దీన్ని ఎంజాయ్ చేయి, ఈ మ్యాజిక్ని ఎంజాయ్ చేయి అన్నారు. అలా ఏ కాన్సెప్ట్లో, ఏ డైమెన్షన్లో ప్రబోధించారో మనం తెలుసుకోవాలి. అది నీ క్వశ్చన్కి నా ఆన్సర్. శుభం చేయవచ్చు.